పశ్చిమాసియాలో యుద్ధం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. అమెరికా అయినా గల్ఫ్ దేశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉపాధి కోసం వెళ్లిన కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్పై ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. పొట్ట చేత పట్టుకుని అక్కడికి వెళ్లిన భారతీయులు, పర్యాటకులు భయాందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. యుద్ధం మొదలై వారమవుగా దుబాయ్ నుండి పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నారు. ప్యాసింజర్ ఫ్లైట్స్ కు ఫైటర్ జెట్స్ ను రక్షణగా పంపి గల్ఫ్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ దాడులు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పరిమిత సంఖ్యలోనైనా విమాన సర్వీసులు అంతరాయం లేకుండా నడుస్తున్నాయా? గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలపైన ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సరైన సమాచారం ఎలా తెలుసుకోవాలి? గల్ఫ్ లో 21 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవరావు గారు మనతో పాటు లైవ్ లో అందుబాటులో వస్తున్నారు. సో గల్ఫ్ లో ఏర్పడిన పరిస్థితులకి సంబంధించి ఎట్లా ఉంది అంటే, వారం రోజులుగా కూడా యుద్ధ పరిస్థితులు మిడిల్ ఈస్ట్ అంతా కూడా అతలాకుతలం చేసింది. చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ దాడులతో, మిసైల్స్ తో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా కరోనా సమయంలో కూడా చాలా వరకు కూడా వాసుదేవరావు గారు చాలా హెల్ప్ చేసిన పరిస్థితి. రైట్ జాయిన్ అయ్యారు జూమ్ లో. నమస్తే అండి వాసుదేవరావు గారు. నమస్తే అండి. రైట్, 21 ఏళ్ళగా కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గా కూడా అక్కడ ఉన్నారు. చాలా వరకు కూడా అంటే మన తెలుగు వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లో కూడా పనిచేస్తున్న పరిస్థితి. కరోనా సమయంలో కూడా వాళ్ళకి మీరు చాలా వరకు సహాయం చేసిన పరిస్థితి. ఇప్పుడు గల్ఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? వారం రోజులుగా కూడా యుద్ధ పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా ఇరాన్ దాడులతో అక్కడ అందరూ కూడా భయపడిన పరిస్థితి. అక్కడున్న కుటుంబ సభ్యులను తలుచుకొని ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా వరకు భయంతో కూడా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఇప్పుడు గల్ఫ్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇప్పుడు 2 రోజుల ముందు 3 రోజుల నుంచి కూడా మొత్తం అంటే చిన్నగా కూడా ఫ్లైట్స్ అన్ని కూడా వేశారు. సో ఎలా ఉందండి ఇప్పుడు అక్కడ? మొట్టమొదటిగా మనం ఇక్కడ గల్ఫ్ లో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు, ప్రత్యక్షంగా పరోక్షంగా. బట్ ఇక్కడ మేము నివసిస్తున్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా ఫేక్ న్యూస్ సమస్య చాలా దీనిగా అరికట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కానీ, పాత క్లిప్స్ చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇది ప్రజల్లో అనవసర భయాన్ని రేకెత్తిస్తుంది. అందుకే దీన్ని పూర్తిగా కట్టడి చేసి చక్కనైనటువంటి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల ద్వారా వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో భారతీయులు పరిస్థితి సాధారణంగానే ఉంది. ప్రభుత్వాలు భద్రతా పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రజల్లో కొంత ఆందోళన ఉన్నా స్థానిక ప్రభుత్వాలు మరియు ఎంబసీల సహకారం చాలా బాగా ఇక్కడ ప్రజలకి అందుతుందని చెప్పొచ్చు. ఇంకండి ఎస్, అంటే వాసుదేవ్ గారు జనరల్ గా కూడా అంటే ఇక్కడ నుంచి కూడా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడా కువైట్ కానీ, ఖతర్, బహ్రెయిన్ ఇలాంటి వాటిలో కూడా చాలా వరకు తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి అక్కడ పనిచేసే కార్మికులు చాలా మంది ఉండుంటారు. అంటే ఇప్పుడు ప్రయాణికులు అయితే ఒకవైపు ఉంటే, ఇక్కడ నుంచి వెళ్ళి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఈ దాడులు చేయడం వల్ల ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఈ చమురు వాటిపైన కూడా ఆధారపడి వాడి ఆర్థిక వ్యవస్థ కొంత డిస్టర్బ్ అయినట్టుగా ఉంది. వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఎట్లా ఉంది? చాలా వరకు కూడా ఇక్కడ కొంత కన్ఫ్యూషన్ నెలకొని ఉంది. వాళ్ళందరూ కూడా వెనక్కి రావాల్సిన పరిస్థితి అని, యుద్ధం ఇంకా ఎప్పటికీ స్టాప్ అవుతుందో తెలియదు. ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగితే అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందండి? ముఖ్యంగా మనం చెప్పాలంటే గల్ఫ్ లో ఇండియన్ కమ్యూనిటీ చాలా బలంగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో వాలంటీర్స్ అలాగే సోషల్ వర్కర్స్ ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడైనా మనకి చాలా సార్లు కూడా అనుభవం అయింది. ఇక్కడ కరోనా సమయంలో కూడా అలానే జరిగింది. అయితే ప్రస్తుతం ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం మూలంగా
అందరు కూడా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ లో ఉంటూ భయభ్రాంతులకు గురి కాకుండా తమ తమ విదేశాల్లో ఉన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కానీ లేకపోతే మన విదేశీయుల పైన కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే కలగజేయడం లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన ఆస్తుల పైన ఇలా చేస్తున్నారు తప్ప మనకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు జనాలు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సైరన్స్ ఇస్తున్నాయి డైరెక్ట్ గా మొబైల్ కు, మీరు అలర్ట్ గా ఉండండి, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, ఇట్లాంటివన్నీ హెల్ప్ లైన్స్ ద్వారా అధికారిక సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూనే ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. గల్ఫ్ లో ప్రభుత్వాల పరిస్థితిని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మన మీడియా ఛానల్స్ కూడా చాలా సహకారం చేసి వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్న సందర్భంలో వాళ్ళ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన భారతదేశంలో ఉన్నందువలన వాస్తవాన్ని వాళ్ళకి చెప్తే రియలైజ్ గా ఉంటారు. లేకపోతే ఇరాన్ లో వస్తున్నటువంటి మిసైల్ కన్నా ప్రమాదం ఫేక్ న్యూస్. కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇది గమనిస్తూ ఉండాలి. అంటే చాలా వరకు కూడా తర్వాత అలాగే అంటే వాలంటీర్స్ వీళ్ళందరూ చెప్పండి. ప్రస్తుతం ప్రయాణించేవారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్లకు వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేయాలి. కన్ఫర్మ్ లేకుండా ఎయిర్పోర్ట్లకు వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే వెళ్ళాక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొన్ని దేశాల్లో ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు బహ్రెయిన్ నుండి ఒక సౌదీ అరేబియా వెళ్ళాలి. దానికి బహ్రెయిన్ లో ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉంది కాబట్టి బహ్రెయిన్ నుంచి సౌదీ వెళ్ళటానికి ట్రాన్సిట్ వీసా అవసరం. ఈ ట్రాన్సిట్ వీసా తీసుకుని సౌదీ ప్రయాణం చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత జెద్దా దగ్గర నుంచి ఫ్లైట్ ఇండియాకి వెళ్తుంది. ఆ ఫ్లైట్ లో ప్లేస్ ఉన్నా లేకపోయినా, లేకపోతే మనకి టికెట్ దొరకపోయినా ఇంకొక 2వ రోజు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ పగడ్బందీగా ప్లాన్ చేసుకుని మాత్రమే ప్రయాణం చేయాలి. తర్వాత అదనపు పాయింట్ ఏంటంటే ప్రయాణికులు ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ లేదా ఎయిర్పోర్ట్ సమాచారం మాత్రమే నమ్మాలి. వాట్సాప్ లో ఎప్పటికప్పుడు ఇస్తున్న అప్డేట్ బేసిస్ కూడా నమ్మి ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీస్, తర్వాత అనేక రకాల ప్లాన్స్, ఇవి చాలా దీనిగా ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఫ్లైట్స్ బయలుదేరే ముందు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మనకు ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి. అందుకని చక్కగా ప్రయాణం ప్లాన్డ్ గా చేయాలి. ఓన్లీ ఏ ఎయిర్లైన్స్ లో అయితే మనం టికెట్ తీసుకుంటామో అదే ఎయిర్లైన్స్ ని మనం కాంటాక్ట్ లో ఉంటే వాళ్ళు మనకి పక్కాగా మనకి ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్ళి భారతదేశానికి చేరుస్తారు. అంటే వాసు గారు, అంటే మీరు అంటున్నారంటే మీడియా పరంగా కూడా సోషల్ మీడియా చాలా వరకు కూడా న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. బట్ నిజానికి అక్కడ అంటే సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు కంట్రోల్గా ఉందా? ఎందుకంటే ఏపీలో సంబంధించిన ఒక వ్యక్తి కూడా చనిపోయారు, పాలకులకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారు, అలాగే ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఒక యువకుడు కూడా మరణించారు ఈ మిసైల్స్ దాడిలో అంటున్నారు. అంటే వాస్తవానికి కొంత న్యూస్ ఏంటంటే మన కొన్ని లెక్కలు బట్టి ఒక 5గురు 6గురు చనిపోయారు అంటున్నారు. బట్ నిజానికి ఇంకా చాలా లెక్క ఎక్కువే ఉంటుంది అంటున్నారు. బట్ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు కంట్రోల్లోనే ఉందా? ఎట్లా అక్కడ గవర్నమెంట్ తరపు నుంచి కూడా అంటే ఇప్పుడు భయానకమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంటే ప్రజలకు ఎలాంటి అలర్ట్నెస్ ఇస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. 24 అవర్స్ కూడా రియల్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. మేబీ మీరు చెప్పినట్లు అక్కడక్కడ 1, 2, 3 జరిగే పరిస్థితి ఉంది. అది కూడా వాళ్ళు ఆ స్పాట్ లో ఉండటం మూలంగా ఎఫెక్టివ్ గా అయి ఉండొచ్చు. మాకైతే ప్రస్తుతం సౌదీలో కానీ, బహ్రెయిన్ లో కానీ, ఖతర్ లో కానీ ఇట్లాంటివి ఇప్పటి వరకు నమోదు కాలేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా చాలా చక్కనైన మానిటరింగ్ చేస్తూ మనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ అలర్ట్ చేస్తూ ఎప్పుడూ కంటిన్యూస్ గా ఇదే ప్రాసెస్ గా 24 అవర్స్ కూడా మనకి చక్కనైన పద్ధతిలో మెసేజ్ ఇస్తూ వస్తున్నాయి. తర్వాత ఎక్కడైతే ఈ యుఎస్ నావీ బేస్లు కావచ్చు, ఆయిల్ రిఫైనరీ కావచ్చు, అక్కడ ప్రజలు జనజీవనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్లేసెస్ లోనే మన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా వీళ్ళకి
ఉండే అవకాశం లేదు. తర్వాత ప్రస్తుతం ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము పలానా దాని మీద అటాక్ చేయబోతాము అని చెప్తున్నారు కనుక అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని కూడా దూరం తరలించి పంపించటం కావచ్చు, లేకపోతే సైరన్ల ద్వారా అలర్ట్ చేయడం కావచ్చు, చేయడం మూలంగా ముందే ప్రజలు దాన్ని గ్రహించి చక్కగా దూరంగా జరిగే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఒక విధంగా ప్రజల జనజీవనం అయితే అస్తవ్యస్తం అయితే లేదని చెప్పాలి. గల్ఫ్ అంతా కూడా అలానే ఉంది. ఎస్, అంటే ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా వరకు కూడా ఈ కమ్యూనిటీ సహకారం బాగుంది అంటున్నారు. సో ఇప్పుడు అంతా అంటే సిచ్యువేషన్ అంటే పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు జనరల్గా ఫ్లైట్స్ డిలే అవ్వడంతో కూడా అంటే ఫ్లైట్స్ కొన్ని క్యాన్సిల్ అవ్వడంతో కూడా చాలా వరకు ఇన్ని రోజుల పాటు అక్కడ వాళ్ళు అక్కడ చిక్కుకోని పరిస్థితి. సో అక్కడ కమ్యూనిటీస్ ఎంత బలంగా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. యా, ఆ విషయానికి వస్తే ఫ్లైట్స్ మీరు బహ్రెయిన్ అనే దేశాన్ని తీసుకుంటే అక్కడ ఎయిర్ స్పేస్ పూర్తిగా క్లోజ్ చేయబడింది. అక్కడ నుంచి మీకు ఫ్లైట్స్ ఏమీ రన్ అవ్వటం లేదు. నెంబర్ 1, ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రియారిటీ బేస్డ్ గా వెళ్ళవలసిన వాళ్ళు సౌదీ ప్రయాణం చేసి సౌదీ అరేబియా వీసా తీసుకొని అక్కడ నుండి జెడ్డా నుండి మనకి ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఈ ఫ్లైట్స్ రన్ చేస్తున్నారు. అంటే సాధారణంగా రన్ చేయటం లేదు, ప్రజల్ని తరలించే దాంట్లో భాగంగా ఎమర్జెన్సీ పర్పస్ గా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది రేర్ కేస్. ఎందుకంటే ఎవరు ఏ కంట్రీలు ఉంటే ఆ కంట్రీలో ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. ఇంకొక దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు అనుకూలంగా మనం నడుచుకోవాలి. మీకు రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది. మాకు లండన్ నుంచి బహ్రెయిన్ మీదుగా హైదరాబాద్ వెళ్ళే కొంతమంది ఫ్యామిలీస్ పాసెంజర్స్ ఇక్కడ బహ్రెయిన్ లో ల్యాండ్ అయిన తర్వాత బహ్రెయిన్ నుంచి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళేదానికి ఫ్లైట్స్ లేవు. ఫ్లైట్స్ లేకపోవడం మూలంగా ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. అయితే వాళ్ళకి ఎయిర్లైన్స్ ఏం చేసిందంటే సౌదీ అరేబియా తీసుకుని వెళ్ళింది ట్రాన్సిట్ వీసా తీసుకొని. వాళ్లకు తెలియక లండన్ లో డ్యూటీ ఫ్రీలో ఆల్కహాల్ తీసుకున్నారు. ఆ ఆల్కహాల్ ప్యాక్ పట్టుకుని సౌదీ అరేబియా ప్రయాణం చేయటం మూలంగా సౌదీ అరేబియా కస్టమ్స్ దాన్ని ఆపేశారు. ఎందుకంటే అది ఆల్కహాల్ ఆ దేశానికి నిషేధిత ఇది అన్నమాట. బట్ పాసెంజర్స్ కి ఐడియా లేదు. కాబట్టి కొన్ని చిన్న విషయాలే క్రిటికల్ గా మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి దాని మీద అవగాహన తెలుసుకోవటం, లేకపోతే కమ్యూనిటీలని సహాయం అడగటం, లేకపోతే నోన్ పర్సనాలిటీస్ కి మనం కనెక్ట్ అయ్యి ప్రయాణం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం అయితే ఏ దేశాల్లో కూడా ఎమర్జెన్సీ పర్పస్ అని వెళ్ళాలి అనేది అయితే ఏమీ లేదు. అది క్రిస్టల్ క్లియర్ గా చెప్పొచ్చు. ఎస్, అంటే వాసు గారు అంటే ఇవాళ నిన్నటి నుంచి కూడా మళ్ళీ ఫ్లైట్స్ అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. అంటే ప్యాసింజర్ ఫ్లైట్స్తో పాటు ఒక రక్షణ ఒక ఫైటర్ జెట్ విమానం కూడా దాంతో పాటు సైమల్టేనియస్గా కూడా సేఫ్గా కూడా తీసుకువచ్చేందుకు అంటే మన విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆయన ఎట్లా దీన్ని చూడాలి అంటే ప్రయాణికులకి చాలా సేఫ్గా కూడా తీసుకువచ్చేందుకు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఒక భరోసాని కల్పిస్తుంది. ఎందుకంటే ఇరాన్లో మనం చూసాము, ఇరాన్ క్షిపణి ఒకటి శ్రీలంకలో కూడా కూల్చేసిన పరిస్థితి. సో ఇది చాలా వరకు ఇంకా భయం, అంటే ఫ్లైట్లో వెళ్ళాలన్న భయమే, ఒక షిప్లో కూడా వెళ్ళాలన్నా కూడా చాలా భయమే. చాలా మంది అక్కడ చిక్కుకోని పరిస్థితి. బట్ దాంతోపాటు చూస్తుంటే చాలా అంటే సపోర్టివ్గా కూడా అక్కడ గవర్నమెంట్ కూడా చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. మీరు ఒక విషయం గమనించాలండి, గల్ఫ్ దేశాల్లో సాధారణంగా భద్రత వ్యవస్థలో చాలా బలంగా ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మనం వెళ్లే వరకు కూడా సీసీటీవీ మానిటరింగ్ లో ఒక భద్రతా వలయంలోనే మనం ఉంటాం. అది ఏ దేశమైనా కానీ ఈ విషయంలో చాలా దీనిగా ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా ప్రశాంతంగానే జనజీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు కనుక దుబాయ్ లాంటి దేశంలో స్పెషల్ ఫ్లైట్స్ రన్ అయినప్పుడు పైన ఎస్కార్ట్ ఇచ్చి తీసుకుని వెళ్ళటం నిన్ననే స్టార్ట్ అయింది. ఎందుకంటే పైన డ్రోన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎస్కార్ట్ ఇచ్చి జెట్ ఫ్లైట్స్ పంపిస్తూ ఉన్నారు. బట్ ట్రావెలర్స్ కూడా మీకు తెలుసు, ఒక్కొక్క ఫ్లైట్ లో 149 మెంబర్స్, ఒక ఫ్లైట్ లో 175 పాసెంజర్స్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై, ఇలా ఆల్రెడీ ఇక్కడ గల్ఫ్ నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి మాకు కాల్స్ కూడా చేశారు. చాలా హ్యాపీగా వచ్చామండి, చాలా సంతోషమని. ఎందుకంటే చాలా మంది మాకు అప్రోచ్ అయ్యారు, ఫ్లైట్ స్టేటస్ ఏంది ఇలా చెప్పడం వలన ఏమి ఇబ్బందులు అయితే జరగటం లేదు. ఫ్లైట్స్ కూడా చక్కగా అనుకున్న సమయానికి టేకఫ్ అయి అక్కడ ల్యాండ్ అవుతూ ఉన్నాయి. అయితే యుద్ధము అనేది ఇక దాని మానిటరింగ్ సిస్టమ్ మళ్ళీ వేరే ఉంది. అంటే వాసు గారు అంటే ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించి అంతా బాగుంది, అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నారు. బట్ కార్మికులకు సంబంధించి చాలా మంది ఇక్కడి నుంచి అక్కడికి వస్తూ ఉండుంటారు.
సో వాళ్ళు పంపించే డబ్బులతోనే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్లు ఏవైతే ఉంటాయో, బట్ అక్కడ పనిచేస్తున్న దీంట్లో అంటే జాబ్ కోసం వచ్చే వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, చాలా వరకు కూడా అవి కూడా కొంచెం అభద్రతలో పడిపోయినట్టుగా కూడా కొంత న్యూస్ అయితే వస్తోంది. ఒకటండి, వైట్ కాలర్స్ అఫీషియల్స్ కి అందరికీ కూడా కరోనా సమయంలో డ్యూటీలు చేసినట్లే ఆఫ్లైన్ జాబ్స్, ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇచ్చారు అన్ని కంపెనీలు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని. తర్వాత మన బ్లూ కాలర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎమర్జెన్సీ సమయాల్లో అయితే డ్యూటీలకు రమ్మని చెప్తున్నారు. లేకపోతే మిగతా సమయాల్లో వాళ్ళకి కూడా సెలవు ప్రకటించి మీరు మీ క్యాంపుల్లోనే ఉండండి, అన్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా అక్కడే మీరు ఉండండి, అవసరమైతే మీకు పిలుస్తాము అంటే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎమర్జెన్సీ ఉంటుందో ఆ సెక్షన్ పీపుల్ ని పిలిచి పనులు చేయించుకుంటున్నారు. బట్ సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని అఫీషియల్ వర్క్స్ ఇవి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయటం జరుగుతుంది ప్రస్తుతం. అలాంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. కార్మికులు అయితే ప్రజెంట్ ఎక్కడ స్టాప్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బందులు లేవో అక్కడ టేకప్ చేసి అక్కడ వర్క్ చేపిస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ క్లోజ్ చేసి వాళ్ళకి సెలవు ప్రకటించి వాళ్ళ క్యాంప్స్ లోనే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వాసు గారు. అసలు మొత్తంగా కూడా గల్ఫ్ కంట్రీస్లో కూడా పరిస్థితి అంతా కూడా చాలా వరకు సేఫ్గానే ఉంది, భయపడాల్సిన సిచ్యువేషన్స్ లేదని కూడా అక్కడ పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ అయితే చెప్పుకొచ్చారు. సో సోషల్ మీడియాలో ఏవైతే ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ని అయితే కూడా నమ్మద్దంటూ కూడా అంటున్నారు. గల్ఫ్ కంట్రీకి సంబంధించి అక్కడ ప్రభుత్వం చాలా వరకు మానిటరింగ్ చేస్తోంది, ప్రజల భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అక్కడ నుంచి మనం చూసాం. సో ఇవి ఇప్పటివరకు